దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను, మీ పరిచర్యను దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని శ్రేష్టమైన సంగతులు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడిని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తను తాను తగ్గించుకుని వాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. వారి కుటుంబములను, సంఘములను, పరిచర్ను, ప్రయాణాలను దీవించండి అయ్యా. మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. ఒట్టివాడనైనా ఈ దాసుని నన్ను మీరు ప్రభువా బలపరిచి వాక్య ధ్యానం కొరకు సిద్ధపరిచుండగా మీ వాక్యంతో నన్ను బలపరచండి. సిలువ చాటున వరకు పరచండి. మీరు ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడిన ఆయన వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంగా ఉంటే ప్రభువా దర్శించయ్యా. వారిలో బలమైన విశ్వాసం కలగచేయండి. వారి విశ్వాసమే వారిని స్వస్థపరచును. అప్పుల భారంలో ఉంటే విడుదల దయచేయండి ఆయన. కుటుంబ సమస్యలు ప్రభువా, మరి బిడ్డల గురించి, వివాహాల గురించి, ఉద్యోగాల గురించి, సంతానం లేని స్థితి గురించి ఏదైతే సమస్య కొరతుందో వారిని దర్శించి ప్రభువా వారి విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. సేవకుడిగా ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యాలు చేయమని, ఇది మొదలుకొని ఆశీర్వాదాలు బిడ్డలు తెరవమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము మరి 1వ వచనం నుండి 4వ వచనాల వరకు మరి ఇక్కడ శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నారు, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? గొప్పవాడు. ఇప్పుడు గొప్పతనం వాళ్ళకి కావాలి, దాని క్యాలిక్యులేషన్ కావాలి, అందుకని అడుగుతున్నారు. కనుక ప్రభు ఇక్కడ ఈ 4 వచనాల్లో చక్కని సమాధానం చెప్పాడు. గొప్పతనం, వారి గొప్పతనం గురించి శిష్యులు ఆలోచిస్తున్నారు. ఈ లోకంలో మనుషులు గొప్పవారు అవ్వాలని, ఘనత, పేరు, ప్రఖ్యాతలు రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అది సహజం. ఎందుకంటే ఈ లోకంలో గనులు అనిపించుకోవాలని ఉంటుంది. వాక్య ప్రకారం కూడా అపవాది నేత్రాశ, శరీరాశ, జీవబడంబం, అంటే వారిని వారు అతిశయించుకోవటం, జీవబడంబం అంటే వారిని హెచ్చించుకోవటం, వాడు ఆ తంత్రం పెట్టాడు. కనుక సహజంగా ఎవరికైనా గనులు అనిపించుకోవాలని సహజంగా ఉంటుంది. ఈ లోకంలో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, అలాగే కళాకారులు ఎంతోమంది ఆరితేరిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సాహస కార్యాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్ని గొప్ప సంగతులే. అలాగే కొన్ని కొత్త విషయాలు ఆవిష్కరించే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మరి అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా ప్రముఖులు, ప్రఖ్యాతులు కలిగి ప్రముఖులుగా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఆటల విషయంలో గొప్పవాళ్ళు, అట్లాగే పాటల విషయంలో గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీరంతా ఘనులే. కానీ దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? ఇది విశేషం. మనుషుల మధ్య గొప్పవాళ్ళు అనిపించుకోవచ్చు. మీకున్న ప్రావీణ్యాన్ని బట్టి, మీకున్న నైపుణ్యాన్ని బట్టి, మీకున్న ఆధిక్యతను బట్టి అనిపించుకోవచ్చు, ఓకే. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకని మనుషులు మన ముందు ఒప్పగొడతారు గొప్పవాళ్ళని, కానీ మన వెనక్కి వెళ్ళి హేళన చేస్తారు. మనుషుని యొక్క మనస్తత్వం అది. అందరని కాదు, కొందరు. కానీ మనం గొప్పతనం ఎక్కడ కనిపించాలంటే దేవుని దృష్టిలో. పరిశుద్ధ గ్రంథం మనకు వివరించేది అంటే, ఆత్మదేవుడు వివరించేదంటే, దేవుని దృష్టిలో నీవు గొప్పవారు అనిపించుకోవాలి. ఇది విశేషం. కనుక ప్రియమైన దేవుడు ఎప్పుడు దృష్టిస్తూ ఉంటాడు. అంటాడు, ఇదిగో నా మందిరం మీద, సంఘం మీద నా కని దృష్టి నిత్యము నిలిచి ఉంటుంది. చూస్తూ ఉంటాడు. ఏం చూస్తాడు? నిన్ను చూస్తాడు, నీ హృదయంలో ఉన్నటువంటి స్థితిని కూడా చూస్తాడు. కొంతమంది పైకి భక్తిగా కనిపిస్తారు, కానీ హృదయం నిండా కూడా గర్వంతో ఉంటారు. అది ప్రభువు చూస్తాడు. ఆయనకు అది వారి ఇష్టలుగా ఉండరు.
జనం చేత గొప్పవాళ్ళు అనిపించుకుంటారు, కానీ దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు, అది విశేషం కావాల్సింది. రహస్యంగా ఏది చేసే కార్యాలు ఎవడు చూడలేదులే అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తాడని గుర్తుపెట్టుకున్నాడు. దేవుని భయభక్తులు కలిగి దేవుని దృష్టిలో వినయం కలిగి ఉంటారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. శిష్యులందరూ నేను గనులైన వాళ్ళని ఆయన పిలవలే, అందరూ సామాన్యులే, పామర్లే, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళే, చిన్న చిన్న వృత్తుల్లో ఉండేవాళ్ళే, గొప్పవాళ్ళని ఆయన సెలెక్ట్ చేయాల. కానీ సామాన్యులే. రెండోది ఆత్మీయంగా కూడా బలహీనలే, వాళ్ళు ఆత్మ సంబంధంగా కూడా ఏమన్నా ఘనమైన స్థితి ఏం కాదు, బలహీనలే. అది వారి ఆరంభ స్థితి. 12 మంది శిష్యుల యొక్క ఆరంభ స్థితి ఏంటంటే ఆత్మీయంగా గనులేం కాదు, వారు సామాన్యమైనటువంటి వారు. అయితే ప్రియమైన కూడా వారు చేసిన పని ఏంటంటే సమస్తాన్ని విడిచి ప్రభువుని వెంబడించారు. అది సంగతి. 12 శిష్యులు యోధా తప్ప మిగతా అంత ఘనులు కాబట్టడానికి కారణం ఏంటంటే సమస్తాన్ని విడిచి, రెండోది ప్రభువుని వెంబడించారు, ప్రభువును కలిగి ఉంటారు, ప్రభు వాళ్ళతో ఉన్నాడు. కనుక ఎవరైతే ప్రభువును కలిగి ఉంటారో వారు ఆత్మ సంబంధంగా గనులు. ఈ లోకంలో నువ్వు డబ్బు కలిగి ఉండా, పొలాలు కలిగి ఉండా, అధికారం కలిగి ఉన్నా, ఆధిక్యత కలిగి ఉన్నా, బంధుగత కలిగి ఉన్నా, ఎన్నన్నో నువ్వు కలిగి ఉండుగాక, ప్రభువును కలిగిన వాడే గొప్పవాడు. యేసు ప్రభు వారు కూడా ఆ రోజుల్లో పాలస్తీనా దేశంలోని 3 ప్రాంతాలు, యోదయ, గలిలియా, సమరియా ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రభు బోధించాడు. బోధిస్తూ ఆయన చేసినప్పుడు అనేకమైనటువంటి స్వస్థతలు చేశాడు, అలాగే అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మరి దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ఎన్నో కార్యాలు చేశాడు. అవన్నీ కూడా శిష్యులు చూశారు. ప్రభు చేసిన అద్భుతాలు అవన్నీ కూడా చూశారు. మరి చూసి ప్రేమటువంటి ప్రభువుని కలిగి అనుసరిస్తూ ఉన్నారు. వారిలో పేతురు ఒక విశేషం ఏంటంటే రాత్రంతా చేపలు పట్టాడు, ప్రయత్నం చేశాడు, కానీ ఒక్కటి కూడా దొరకల. కానీ ఎప్పుడైతే ప్రభు మాట విన్నాడో, ఇది చాలా విశేషం. మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రభు మాట వింటే. కనుక మన పరిస్థితిని బట్టి గొప్పతనం మనకు రాదు, కానీ మరి నిరాశతో విచారంగా ఉన్నటువంటి పేతురు ధోని కుడివైపున కాస్త లోతులో వల వేయమన్నాడు. ప్రభువు మాట చొప్పున వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. అందుకనే లూకాసు వార్త 5:8 ప్రభు పేతురు అంటాడు, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. ఎందుకంటే నీతో ఉన్నా, కానీ నీలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నేను పొందుకోలేకపోయాను. కనుక అలాంటి బలమైన విశ్వాసం నేను ఉంచలేకపోయానని మరి ప్రభు చేసిన అద్భుతాన్ని శిష్యులంతా చూశారు. ప్రభు పిలుపు మేరకు వినయంతో ఆయన్ని వెంబడించారు. కనుక అలాగే శిష్యులంతా ఆ రీతిగా మనం చేసినట్లుగా చూస్తాం. అందుకని ప్రభు ఇద్దరిద్దరే శిష్యుల్ని ఏర్పరచుకుని గ్రామాలు కానీ పట్టణాలకు కానీ ఆయన సువార్త ప్రకటించడానికి వాళ్ళని పంపించాడు. చాలామంది వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు శిష్యులని గుర్తించి మరి వారు జరిగిస్తున్న కార్యాలను బట్టి సమాజంలో ఘనత వాళ్ళకు వచ్చింది. యేసుప్రభు వారు ఇద్దరిద్దరు శిష్యుల్ని సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రభు కృపను బట్టి, ప్రభు తోడున్న దాన్ని బట్టి వాళ్ళు శిష్యులు బోధించినప్పుడు, సంచరించినప్పుడు అనేక కార్యాలు, అద్భుతాలు అక్కడ జరిగినాయి శిష్యుల ద్వారా. వాళ్ళకి ఘనత కూడా వచ్చింది శిష్యులకి. ఎందుకు? ప్రభువుని కలిగి ప్రభు మీద అనుకుని విశ్వాసం ఉంచి చేశారు కనుక ఘనత వచ్చింది ఆటోమేటిక్గా. కనుక నువ్వు గొప్ప స్థితి, ఘనత రావాలంటే ప్రభువు నీకు ఉండాలి. వాక్యం చెబుతుంది అన్నమాట. మన అంశం ఏంటంటే ఎవడు గొప్పవాడు, నీకు ఘనత ఆధిక్యత రావాలి అని అంటే ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు. యేసు ప్రభువాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు కలిగి ఉన్నారు కనుక వాళ్ళకి ఘనత వచ్చింది. ఘనత రావటం వలన విశేషం ఏంటంటే ఈ మత్తయి సువార్త 18:1 మన మూలవాక్యాలు చదువుకున్నప్పుడు ఆ కాలంలో శిష్యులు యేసునద్దకు వచ్చి ఘనకార్యాలన్నీ చేశారు. ప్రభు పక్షంగా మంచిదే, పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఇప్పుడు ప్రభు దారికి వచ్చారు. వాళ్ళు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగటం వదిలేశారు. ఇప్పుడు గొప్పతనం గురించి వాళ్ళకి కావాలి. ఆయన ఒక చిన్న బిడ్డని తన ఎద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళని ప్రశ్న వచ్చింది వాళ్ళకి. ఇక్కడికి భూలోకంలో ఒక గంత వచ్చేసింది. మరి మేము ఎంతమంది శిష్యులు తిరుగుతూ ఉన్నాం, అందరికీ గంత వచ్చింది. రేపు అక్కడ మాకెవరికి క్యాటరు ర్యాంక్స్ ప్రకారం ఏ సీరియల్ అనేది ఆలోచన వచ్చింది వాళ్ళకి. అందుకని ప్రభు వాళ్ళకి వచ్చినటువంటి అతిశయాన్ని చూసి ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి నిలబెట్టి, మార్పు నుండి బిడ్డల వంటి వారైతే నన్ను కలిగి ఉన్నారు కనుక మీరు అద్భుత ఆశ్చర్యకాలు చేయగలిగారు.
దాన్ని బట్టి మీకు అతిశయం వచ్చింది. అతిశయానికి ఆన్సర్ ఏంటంటే బిడ్డలలాగా మీరు తగ్గించుకుని మార్పు పొందాలి. మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో అసలు ముందు ప్రవేశించాలి. మీరు ఈ గర్వంతో ప్రవేశించలేరు, అతిశయంతో ప్రవేశించలేరు. అది ముందు ప్రవేశించాలంటే మార్పు, మీలో మార్పు రావాలి. ఏదైతే అతిశయ స్థితి ఉందో మనస్సు పోవాలి, తగ్గించుకోవాలి. మిమ్మల్ని చిన్న బిడ్డలాగా తగ్గించుకుని మార్పు నుండి. అందుకని ఈ బిడ్డ వలె ఎవడైతే తను తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో. అది చిన్న బిడ్డలు ఎప్పుడు కూడా అతిశయపడరు. వాళ్ళు ఈ చిన్న కార్యక్రమం చేసిన దాన్ని బట్టి గర్వపడరు, సంతోషిస్తారు అంతవరకు. కనుక మార్పు రావాలి. మీలో హృదయంలో ఉన్నది ఏంటంటే మార్పు రావాలి అని ప్రభు ఆ చిన్న బిడ్డలను చూపించి వాళ్ళలాగా మీరు తగ్గించుకుంటే పరలోక రాజ్యాలు గొప్పవాళ్ళు. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే జీవితం మార్పు చెందాలి. అది చిన్న బిడ్డల లాంటి మనసు రావాలి, చిన్న బిడ్డలాగా తగ్గించుకోవాలి, రెండు. కనుక గొప్పవాళ్ళు కావాలి అనుకుంటే ప్రేమేంద్రుడారా, వీక్షిస్తున్న బిడ్డలారా, మీలో ఒక గొప్ప స్థితి రావాలి ఆత్మీయంగా మీరు అనుకుంటే ఏమిటంటే చిన్న బిడ్డలాగా ఆ మనసు రావాలి. రెండోది వాళ్ళలాగా తగ్గించుకోవాలి. రెండు సూత్రాలు, సింపుల్. మీరు ఏదేదో చేయక్కర్లా. కనుక వీళ్ళే దేవుని దృష్టిలో గొప్పవారు. మన అంశం ఏంటంటే దేవుని దృష్టిలో గొప్పవారు. మనుషుల దృష్టిలో గొప్పతనం ఈ కాసేపు ఉండొచ్చు, తెల్లారి వాళ్ళు రెండో రోజు వాళ్ళు అట్టడు స్థాయికి నెట్టేయచ్చు మనుషులు. కానీ దేవుడు అలాంటి వాడు న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన దృష్టిలో నువ్వు గొప్పతనం ఉంటే ఆ స్థితిని అట్లాగే ఉంచుతాడు ఆయన కానీ ఆనుకుని ఉంటే. కనుక ప్రియమిత్రులారా, పరలోక రాజ్యంలో నువ్వు చేరాలి అంటే ఖచ్చితంగా మారు మనస్సు పొందాలి. పాతాళంలో ధనవంతుడు కేకలేసాడు, తండ్రి అయిన అబ్రహామా, నా కుమారుడు అవకాశం లేదన్నాడు. ఏం జ్ఞాపకం వచ్చిందంటే ధనవంతుడికి, భూలోకంలో ఉండగా నేను మారు మనస్సు పొందలేదు. మారు మనసు లేకపోవడంలో ఈరోజు నాకు నిత్య జీవ ప్రాప్తి కలగలేదు, పరదేశం నాకు దొరకలేదని అతనికి అర్థమైంది. అందుకనే మత్తయి సువార్త 4:17 అంటాడు, పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనస్సు పొందండి. అది ఇప్పుడు మీకున్న లోక స్థితి మనస్సు మారాలి, ప్రభు కలిగిన మనసు కావాలి. ప్రభు మనసు ఏంటి? మీ సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా చూడండి. ఇది క్రీస్తు యేసుని కలిగిన మనస్సు. ఆయన ఆజ్ఞలు పాటించడం, ప్రభువుని ప్రేమించుట, ఇతరులను ప్రేమించుట, ఇది మనస్సు, ప్రభు మనస్సు. అందుకనే ప్రేమికుడు అక్కడే అంటాడు యోహాను సువార్త 3:5 కూడా, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నేను నిశ్చయంగా చెప్తాను. నీటి మూలంగా, ఆత్మ మూలంగా. నీరు వాక్యానికి సాదృశ్యం. వాక్యం ద్వారా మీరు మారాలి, వాక్యం ద్వారా మీకు మార్పు రావాలి. ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి మీరు కొత్త జన్మ రావాలి. అది వాక్యం చేత మీరు బ్రతికించబడాలి. అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా ప్రియమైన బిడ్డ క్రీస్తు యేసు తన కృప ద్వారా మనల్ని బ్రతికించాడు. అంటే వాక్యం ద్వారా మనల్ని బ్రతికించాడు. అది వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో ప్రియమైన బిడ్డ వాళ్ళు తగ్గించుకుంటారు. ఇది ఇంపార్టెంట్. రోజు నిత్యం వాక్యం చదువు, వాక్యం నీలో మార్పు తీసుకొస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అనుభవంలో నడువు వాక్యం చదువుతూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాం మారు మనసు అనుభవం ద్వారా. కనుక ప్రియమైన దేవుడు, అందుకే లూకాసు సువార్త 7:28 ప్రభు అంటాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా. బాప్తిస్మం యోహాను గురించి చెప్తున్నాడు, గొప్పవాడు. ఈ భూలోకంలో క్యాలిక్యులేషన్ ఇచ్చినప్పుడు గొప్పవాడు అని చెప్పారు. ఎందుకంటే దూత కూడా వచ్చి ప్రవచించి మరి మనం చెప్పినట్లుగా చూస్తాం. దూత కూడా ఏంటంటే జకరియా యాజకత్వం చేస్తూ ఉండగా వచ్చి ప్రవచించి చెప్పినట్లుగా మనం చూస్తాం. అక్కడ చూసినప్పుడు కూడా అక్కడ జకరియతో కూడా మాట్లాడినప్పుడు కూడా అక్కడ రాయబడిన మాట ఏమన్నట్టే, ఒంటె రోమములు వస్త్రములు ధరించుకుని అడవి తేనె మిడతలను ఆహారంగా తీసుకుంటూ ప్రభు యొక్క రాకడ గురించి ప్రకటిస్తాడు. బాల్యము నుండి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఖచ్చితమైన బోధలు చేస్తూ ఒక ప్రవక్తగా పేరుతాడని దూత జకరియా చెప్పడం జరిగింది. కనుక ముందుగానే గొప్పవాడు అని మరి ఇక్కడ లూకాసు వార్తలో కూడా 1వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డ మాట, ముందుగానే దూత చెప్పిన మాట ఏమిటంటే అక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయము 14 అంటాడు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైన త్రాగక తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునేవాడు. ఎన్ని అద్భుతమైనండి. ఒకే మాట రాశాడు, ప్రభువు దృష్టికి గొప్పవాడు.
పుట్టబోయే శిష్యుని గురించి ముందుగానే దూత చెబుతున్నాడు జకర్య యాజకునికి. ప్రభు దృష్టికి గొప్పోడవుతాడు అంటే అర్థం ఏంటంటే ప్రభు పనులు చేస్తాడు. నీవు ప్రభు పనులు చేయగలిగితే అంటే వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే దేవుని సువార్త ప్రకటించటము లేదా సాక్షిగా నిలబడటము అనేకలు మాదిరిగా ఉండటము దేవుని పనులకు సహకరించటము నీ కలిగిన దాన్ని దేవుని పని కొరకు కానుకలు ఇవ్వటము ఏదో దేవుని పని ఏదైతే చేస్తున్నావో దాన్ని బట్టి దేవుని దృష్టికి నువ్వు అప్పుడు గొప్పవాడివి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి స్త్రీలకనే బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు అని గొప్పవాడు చెప్పబడింది. ఇంకొక విశేషం ఏమన్నాడంటే ప్రభు లూకాసు వార్త 3:16 అంటాడు, నేను నీళ్లలో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారైనను విప్పుటకు నేను పాత్రుడను ఎంత తగ్గించుకున్నాడండి. అంతేకాదు యేసు ప్రభువుని హెచ్చించాడు. అసలు గొప్పోడు ఎవరో చెప్పాడు. అసలు గొప్ప దేవుడు ఎవరో యోహాను సెలవిచ్చాడు. వాక్యం ఏమందంటే యోహాను గొప్పవాడు అని చెప్తుంటే అదే యోహాను వచ్చి తగ్గించుకొని నాకంటే గొప్పవాడు ఉన్నాడు. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన వచ్చుచున్నాడు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఆయనే చేస్తాడు. అది విషయం. సూత్రం ఏంటంటే యేసుని కలిగి ఉంటే నువ్వు పరలోకరంగా. అందుకనే యోహాన్ అంటాడు, యోహాను సువార్త 3:30 బాప్తిస్మ యోహాన్ అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎంత తగ్గింపండి, ఎంత దేవునికి హెచ్చింపు. ఇది సూత్రం. దేవుణ్ణి మనం గణపరచాలి, మనం తగ్గించుకోవాలి. అందుకనే సమూయేలు మొదటి గ్రంథంలో కూడా రాస్తాడు కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరైతే గణపరుస్తారో ఆయన వారిని ఘనపరుస్తాను అన్నట్టు. అది సూత్రం అంతే. కనుక మనము యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో చూడండి, మత్తయి సువార్త 5:19 ఒక అద్భుతమైన మాట, దేవుని దృష్టిలో నీవు గొప్పదానవు గొప్పవాడో కావాలి. అది ఈరోజు మనుషులు మన ఇందాక ప్రస్తావన చేశాను, మనుషులు మన ముందు పొగుడుతారు, మన వెనక విమర్శిస్తారు. ఆ గొప్ప అక్కర్లే మనకి. దేవుని దృష్టిలో మనకి గొప్ప సంగతి కావాలి. మత్తయి 5:19 అంటాడు, కాబట్టి మీ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగు చెయ్య బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని కట్టనలు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి. ప్రభు చెప్పాడు, వాటిని ఆజ్ఞలను మీరి బోధ చేస్తున్నారట కొంతమంది. ఆజ్ఞలను ఏం పాటించరు, బోధ చేస్తున్నారట. వాళ్ళని ఏమంటున్నారంటే వాళ్ళని అల్పులు అనబడతారు అన్నాడు. చాలామంది ఏంటంటే నీతి సూత్రాలు చెప్తారు, కానీ వాళ్ళలో నీతి ఉండదు. అనేక మందికి న్యాయ సూత్రాలు చెప్తారు, వాళ్ళలో న్యాయం ఉండదు. కనుక ఆజ్ఞలు పాటించకుండా ఎవడు బోధిస్తామంటాడు ప్రభు. అది ఉద్దేశ్యం. ఒక మాట ఉంది, ప్రభు ఆజ్ఞ దశంభాగం చెల్లించండి, అది దేవుడిది అన్నాడు. దశంభాగం మీరు చెల్లించండి, దేవుడిది, పాస్టర్ గారిది కాదు. చాలామంది ఫీలింగ్ ఏంటంటే పాస్టర్ గారికి ఇస్తున్నావు, ఆయన పెద్దోడు అయిపోతున్నాడు అంటాడు. పాస్టర్ గారిని పెద్దోడు చేస్తావు, చిన్నోడు చేస్తావు, నువ్వు అది చేసేది దేవుడు. అందుకని అంటాడు దావీదు, నేను బాలుడుగా చూస్తున్నాను, ఇప్పుడు ముదుసై చూస్తున్నాను, నీతిమంతులు పడిపోవుటు కానీ వారి బిడ్డలు భిక్షమిత్తుడుగా నేను చూడలేదంటాడు. నీతిమంతులు అంటే నీతిగా సేవ చేసి ఏ యాజకుడైనా వాళ్ళ బిడ్డలు భిక్షమెత్తుకోరు, దేవుడే పోషిస్తాడు. విశ్వాసులు పోషించక్కర్లా. నేను అనేక మాటలు చెప్తూ ఉంటాను, విశ్వాసులు ఇస్తే చెలరండి, దేవుడిస్తే సమృద్ధి. నీతిమంతులుగా యథార్థవంతులుగా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి ఎక్కడ తక్కువ చేయడు దేవుడు. ఆయన దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు. కనుక నువ్వు దశంభాగం ఇస్తే పాస్టర్ గారు ఏదో బాగుపడిపోయాడు, ఆయన ఏదో ధనవంతుడు అనుకున్నావు, కానే కాదు. దేవుడు చెప్పింది నీ కోసం, పాస్టర్ గారి కోసం కాదు. నీవు దశంభాగం ఇస్తే ఆకాశ వాక్యం లిపి నిన్ను విస్తారంగా దీవించాలనే ఉద్దేశం, నిన్ను దీవించడం కోసం ఇవ్వమంటున్నాడు. రెండో దశంభాగం నా సొత్తు అన్నాడు. అది ఇవ్వకపోతే దొంగిలించినాడు అంటాడు ప్రభు. అంటాడు అంత అన్ని పదాలు వాడాడండి. అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ నువ్వు పాటించవు. నేను బోధిస్తానంటే ఎవరు బోధిస్తావు?
ఆజ్ఞను పాటించు, అదే ఇక్కడ అంటాడు, ఆజ్ఞను మీరి బోధించువాడు అల్పుడు. తర్వాత ఏమంటున్నాడంటే, అయితే వాటిని గైకొని, ఆజ్ఞలు గైకొని, ఏమైతే చెప్పాడో కలిగిన కొలది మీరు విస్తరించిన కొలది ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి అని ఏదైతే ఆజ్ఞలు చెప్పాడో ఆజ్ఞలను గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. అది ఈరోజు చాలామంది బయలుదేరుతున్నారు బోధ 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 అని, ఆజ్ఞల ప్రకారం పాటించరు. గొప్పతనం ఎట్టొస్తుంది? దేవుడు దృష్టి ఎట్ట గొప్ప వాళ్ళు అవుతారు? దేవుడు ఇష్టపడ్డావు, ఆజ్ఞలు పాటించాలి, అప్పుడు మనం నిలబడాలి. మాదిరి అది. కనుక నువ్వు గొప్ప స్థితిలో కావాలి ప్రభు ఉద్దేశం, కానీ దిద్దుకోమంటున్నాడు. ఇప్పుడు అవన్నీ దిద్దుకో. జక్క ఏం చేశాడు? ప్రభు ఎప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అయ్యాడో ప్రభు మార్పు వచ్చింది, ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు, మారు మనసు వచ్చింది, మార్పు వచ్చింది, అతనిలో ఉన్న పాప జీవితం పోయింది. ప్రభు ఎవరు రాగానే ఎప్పుడైతే వెలుగు వచ్చింది, చీకటి పోయి ఇప్పుడు ఏమన్నట్టే, అయ్యో అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తులు సగం పనిచేస్తానన్నాడు. ఏదైతే దొంగిలించి పెట్టుకున్నాడు వాడిని పనిచేశాడు, రిలీజ్ చేశాడు. అది చేయాలి. మన దగ్గరే పెట్టుకుని ఎవరెవరికో బాధ చేస్తూ ఉంటే అది కుదరదు. కనుక మనం అల్పస్థితిలోనే ఉంటాం. అది ప్రభు చెప్పే మాట. కనుక ప్రేమికుడా, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. గాంధీ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందట. అంటే మనం ఏమైతే బోధిస్తున్నామో ఆ బోధ ప్రకారం జీవించేవాళ్ళం అయి ఉండాలి. ఇది అప్పుడు గొప్పవాళ్ళ కింద లెక్క. మీరు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళే. విశేషం ఏంటంటే గాంధీ గారి దగ్గరికి ఇట్లాగే ఒక ఆవిడ వచ్చి, అంటే స్వతంత్రం ఉంటుంది, బాగా పరిచయం ఉన్నట్టు వచ్చింది. గాంధీ గారికి ఒక పేరు ఏంటంటే మహాత్ముడు, గొప్పవాడు అని అర్థం. గొప్పవాడు, మన అంశం గొప్పవాడు. వచ్చి, అయ్యా మా పిల్లోడయ్యా నిత్యం రోజు బెల్లం తింటాడయ్యా, దానివల్ల వాడు ఆరోగ్యం వాడు పడైపోద్దు, నువ్వు పెద్దోడు కదయ్యా, నేను చెప్తే ఇంట్లేదు, నువ్వు చెప్పయ్యా మీ పిల్లోడని తీసుకొచ్చి గాంధీ గారు అన్నాడు, వాడికి వెంటనే చెప్పొచ్చుగా, మానేరా, అది నీకు ఆరోగ్యం కాదని చెప్పొచ్చుగా, ఒక వారం ఆగి తీసుకురమ్మా అన్నాడు. ఒక వారం ఆగి తీసుకెళ్ళింది. ఒక వారం ఆగి తీసుకెళ్ళిన తర్వాత అన్నాడు, అమ్మా నెక్స్ట్ వీక్ తీసుకురా అని మళ్ళీ పంపించాడు. రెండో వారం వచ్చింది. అప్పుడు అన్నాడు, నాన్న బెల్లం తింటే శరీరానికి అనారోగ్యం, బెల్లం తినొద్దు, తప్పు, మానే నాన్న అని అప్పుడు చెప్పాడు. ఆమెకు డౌట్ వచ్చింది, ఈ మొక్క ఏదో మొదటి రోజు వచ్చినప్పుడు చెప్పొచ్చుగా, 14 రోజుల దాకా టైం తీసుకున్నాడని అడిగింది గాంధీ గారిని. అయ్యా మొదటి రోజు చెప్పొచ్చుగా అయ్యా, 2 వారాలు రమ్మన్నామంటే అప్పుడు అన్నాడమ్మా, నాకు కూడా రోజు బెల్లం తినే అలవాటు, నువ్వు వచ్చి ఆ కంప్లైంట్ చేయగానే నేను దాన్ని మానలేకపోయాను, మానని నేను నీ పిల్లోడు మానవని ఎట్లా చెప్పగలను? ముందు నేను మెయింటైన్ చేస్తే కదా ఆ బోధ ఇంకొకటి చెప్పాల్సింది. కనుక నేనేం చేశానంటే మొదటి వారం మెయింటైన్ చేసేది, మానేయటానికి కుదరలా, పూర్తిగా కుదరలా. అందుకే మళ్ళా రమ్మన్న రెండో వారం కంప్లీట్గా మానేశాను. దానిలో నేను నిగ్రహ శక్తి కలిగి ఉన్నాను ఇప్పుడు చెప్పాను పిల్లోడికి. కనుక నేను పాటించాను. కానీ అందుకే ఆయన్ని మహాత్ముడు అన్నాడు. ఆయన మహాత్ముడు అన్నట్టు గొప్పవాడు. కనుక ప్రేమికుల ముందు మనం ఏం చేయాలంటే ఆచరించాలి, అప్పుడు ఇతరులకి మనం బోధించాలి. అప్పుడే మనం ఏమవుతాం అంటే దేవుని దృష్టిలో గొప్పవారు అవుతాం. కనుక ప్రేమికుడా, వీళ్ళంతా శిష్యులంతా కూడా మరి ఎవరు గొప్పవాళ్ళని లోకాసువార్తలో కూడా ప్రస్తావించాడు ప్రభు. 22:24 వచ్చిన అంటాడు, గొప్పవాడు అని అన్నప్పుడు ప్రభు అంటాడు, భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయవాడా, ఎవడు గొప్పవాడు? గొప్పవాడు కూర్చున్నాడే, భోజనానికి కూర్చున్నాడుగా. పరిచర్య చేసేవాడు పనివాడి కింద లెక్క కదా, కూర్చున్నాడు గొప్పవాడి కింద లెక్క కదా. మరి పంక్తిని కూర్చుండేవాడు కదా గొప్పోడు అని అన్నాడు. అయినను ప్రభు అంటున్నాడు, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాళ్ళ వల్లే ఉన్నాను. అందుకని మత్తయి సువార్త 20:28 వచ్చిన అంటాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుని రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చును. కనుక పరిచర్య, ప్రభు పరిచర్య చేస్తే గొప్పవాళ్ళు అయిపోతాం ప్రభు దృష్టిలో. ఈనాడు ఆధిక్యత నీకు ఎక్కడ రావాలంటే దేవుడి దగ్గర రావాలి. ఎందుకంటే శాశ్వత కాలం నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయన. మనుషులు ఎంత పోగలిగినా నీకేం ఇక్కడేం ఎవరో, నువ్వేదో ఉబ్బి తబ్బిబ్బవ్వాల్సి తప్ప వీళ్ళు ఇచ్చేది ఏంలే. నీకు ప్రభువు ఇవ్వాలి, శాశ్వత కాలం నిత్య జీవం ఇవ్వాలంటే ఆయన దృష్టిలో నువ్వు గొప్పవాడు అవ్వాలి. అది కనుక ఆయన పని మీరు తగ్గించుకుని, అందుకని ఆయన అందరి పాదాలు గడిగాడు, నడుముకు అది టవల్ చుట్టుకొని ఒక్కొక్కరి పాదాలు ఇదిగో ఇట్లా తగ్గి ఎవడైతే తగ్గించుకుని చేస్తాడో పరలోకంలో గొప్పవాళ్ళు. కనుక మనం గొప్పవాళ్ళుగా కనుక
ప్రియమిత్రుడు ఆయన మాదిరి చెప్పాడు. కనుక గొప్ప సంగతి, దేవుని పని చేసేవాళ్ళు ఎవరైనా గొప్పవాళ్ళుగా ఎంచుకోవడానికి అతిశయపడడానికి ఇష్టపడరండి. నిజంగా నేను దేవుని పని చేయాలి, దేవుని కార్యాల కొరకు నేను ఉపయోగపడాలని ఎప్పుడు కూడా అతిశయపడరు. అసలు గొప్పవాళ్ళకి ఫీలే కాదు. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనకు ఉదాహరణ చెప్పబడింది, చూశారు కదా. ఒలీవ చెట్టు దగ్గర పోయారు, నిన్ను రాజుగా చేయాలి, ఆధిక్యత ఇస్తామన్నారు. కానీ ఒలీవ చెట్టు ఏముంది, దేవునిని మానవులను దేనితో సన్మానిస్తారో ఆ తైలము ఇవ్వకుండా రాజునై ఉండునా. అరే రాజు చేస్తామనంటే ఏముంది, గొప్పదానిగా చేస్తాం భూలోకం అంటే ఏముంది, లేదు నేను దేవుణ్ణి మహింపరచాలి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు, మధురమైన మంచి ఫలాలు ఇవ్వక రాజుగా ఉండాలా అని. కనుక మనుషులకి మధురమైన ఫలాలు నేను ఇవాళ దేవుణ్ణి ఆరాధించాలని అంజూరపు చెట్టు తగ్గించుకోండి, అతిశయానికి పోవాలని. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు, మధురమైన ఏమంటే దేవునిని మనుషులను సంతోషపరిచి ద్రాక్షారసం ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండునా అని ద్రాక్ష చెట్టు కూడా తగ్గించుకోండి. అక్కర్లా, నాకు రాజరిక అక్కర్లా, ఈ భూమిలో గొప్పతనం అక్కర్లా, ప్రభువుని నేను దాని కనపరచాలి, మనుషుల్ని తృప్తిపరచాలి. కనుక నీలో దేవుని దృష్టిలో గొప్ప స్థితి నీకు రావాలి అని అంటే ఈ మెయింటైన్ చేయండి, తగ్గించుకోండి, మనసు మారిన స్థితిలోకి రండి, ఇతరుల కార్యాలు చూడండి, ఆజ్ఞల ప్రకారం జీవించండి, దేవునిలో గొప్పవారిగా ఉండండి. భూలోకంలో తక్కువ కాదు, పరలోకంలో గొప్ప స్థితి ఇస్తాడు. కనుక ఇక్కడ మనుషుల మధ్య అతిశయం కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేయదు. కానీ ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళంగానే ఏమందటది, అన్నిటికి కూడా మీరు నన్ను రాజుగా ఏర్పరచుకోండి, లేనిచో నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చివేయను. కమాండబుల్గా దేనికి పనికిరాని ముండ్ల చెట్టు అది. ఈరోజు చాలామంది వ్యర్థమైన స్థితిలో ఉన్నవాళ్ళు మనుషుల మధ్య గొప్పవాళ్ళుగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళని ఏమన్నాయంటే ప్రభువు లూకాసు వార్త 16:15 వచ్చి అద్భుతమైన పదం అన్నమాట. ఈ లోకంలో తనకు తానికి హెచ్చించుకుంటారు. మాకు డబ్బులు ఉండి, ధనం ఉంది, వస్త్రాలు ఉండి, భూములు ఉండి, మేడలు ఉండి, అధికారాలు ఉండి, రకరకాలు ఉండి అని హెచ్చించుకుంటూ అతిశయపడతా ఉంటారు. గర్వము నాశనానికి దారితీస్తుంది. వాటన్నిటిని చూసుకుని అతిశయపడతా ఉంటారు. కనుక మనుషుల మధ్య వాళ్ళని హెచ్చించుకొని వాళ్ళు ఏదన్నా కాస్త చిన్న సాయం చేస్తే దాన్ని 100% క్యాన్వాస్ చేస్తారు. రహస్యంగా కుడి చేతికి ఎడమ ప్రభు అన్నాడు, అప్పుడు ఆధిక్యత వచ్చేది. అందుకని మనుషుల మధ్య ఎవరైనా హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తే లూకాసు వార్త 16:15 వచ్చినట్టు మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి నీచము అన్నాడు. ఒక అద్భుతమైన పదం. దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉంటావా, దేవుని దృష్టిలో నీచ స్థితిలో ఉంటావా, అది నీ ఇష్టం. ప్రభు అంటున్నాడు, ఘనత నుండియు భక్తిహీనులైన వారు నశించు జీవితులు పోలి ఉన్నారని కీర్తన 49:20 అంటాడు. ఘనత ఉంది కానీ భక్తిహీనత ఉంది. భక్తి లేదు, భయం లేదు, దేవుని దృష్టి లేదు. కనుక ప్రభు ప్రేమికుడు ఎన్నో శ్రేష్టమైన మాటలు ఇక్కడ వాడబడ్డాయి. ఈ లోకంలో గొప్పవారు ఘనులు పరలోకంలో చేరలేరు. ఎవరైతే దేవుని దృష్టిలో ఘనులుగా ఉంటారో వారిని దేవుడు కనపరుస్తాడు. కనుక ఇస్సాకు గురించి వ్రాయబడ్డ వాటిని మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినని ఆదికాండం 13:13 రాశాడు. కనుక తను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. అలాగే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మీరు హెచ్చించను. ఇవి మంచి వర్డ్, బంగారపు మాటలు ఏంటంటే తను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. మీరు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీరు హెచ్చించబడతారు. దేవుడు తన తగిన సమయం మందు, చివరికి మంచి మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 అంటాడు, దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులని హెచ్చిస్తాడు. కానీ దీన మనస్కులే ఉండండి, మీరు హెచ్చించబడతారు. దేవుని ఉద్దేశ్యం ప్రేమించబడ, మీరు ఈ లోకంలో కూడా హెచ్చించబడాలి, కానీ ప్రభు పక్షంగా బిడ్డగా హెచ్చించబడాలి. అలాగే పరలోక రాజ్యంలో కూడా మీరు హెచ్చించబడాలి. దేవుని దృష్టిలో అనుకూలంగా ఉండగలరు. ఎప్పుడు ప్రియమైన చిన్న బిడ్డలో మనస్సు మారి తగ్గించుకునే స్థితి మీరు ఉన్నప్పుడు హెచ్చించబడతారు. హెచ్చించబడటానుగా మీకు అన్ని విషయాలు దీవెనలు ఆశీర్వాదాలు ప్రభు నింపుతాడు, నింపుతాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుని మీకు వందనాలయం. ఈ మాటలు విన్న బిడ్డలు దీవించండి. వారిలో ఒక మారు మనసు తీసుకురండి, తగ్గించుకోవడం తీసుకురండి. భూలోకపు అధిక్యత గురించి ఆశించక దేవుని దృష్టిలో ప్రభు అధికులుగా ఉండటానికి బిడ్డలు ఇష్టపడు ఆయన పని చేయవారిగా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ విశ్వాసంగా నిరీక్షణ కలిగి పరిశుద్ధులుగా జీవిస్తూ అన్ని విషయాలు బిడ్డలు వర్ధిల్లినట్లుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు.